మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. డిజిటల్ అరెస్ట్ అసలు ఏంటి? డిజిటల్ అరెస్ట్ ఎక్కడ చూసుకున్నా కోట్లు కొలగొట్టారు, లక్షలు కొలగొట్టారు అని చెప్పేసి ఏ న్యూస్ ఛానల్లో చూసినా, సోషల్ మీడియా చూసినా ఇదే పేరు వినబడుతుంది. అసలు ఎలా జనాన్ని మోసం చేస్తున్నారు, అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో, అసలు ఇది ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది తెలియజేయడానికి మన ముందున్నారు రామారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, విన్నారు కదా డిజిటల్ అరెస్ట్ అసలు ఎలా జరుగుతుంది, అసలు జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు అంటారు, దీని నుంచి ఎలా అవేర్నెస్ తీసుకోవాలంటారు? సో ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఇది రీసెంట్ గా జరిగింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కి. సో అందులో ఏం జరిగిందంటే, తను నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లోని ఇవి అమ్ముతూ ఉంటుంది అనమాట, ఐటమ్ క్లాత్స్ అని ఇలాంటివి అమ్ముతూ ఉంటుంది. తను రోజు కొరియర్ చేస్తూ ఉంటుంది. సో ఒక రోజు కాల్ వచ్చింది, ఇది మేము ఇలా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, ముంబై నుంచి, అండ్ మీరు పంపించిన కొరియర్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్నారు, ఇది మీ పేరేనా, ఇది మీ అడ్రస్ ఏనా, ఇది వాళ్ళ పేరేనా, ఇది వాళ్ళ అడ్రస్ ఏనా అని. ఆబ్వియస్లీ నాకు పోలీస్ స్టేషన్ నా అడ్రస్, పంపించిన వాళ్ళ అడ్రస్ అంటుంటే భయం వేస్తుంది కదా. సో ఆ అమ్మాయి నెక్స్ట్, అవును సార్ ఇవన్నీ నావే అని అన్నప్పుడు, మీరు పంపించిన దీంట్లోని డ్రగ్స్ ఉన్నాయి, మీరు అర్జెంట్గా ముంబై రావాలి, ముంబై వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇలా ఎలా కొరియర్ చేసి డ్రగ్స్ అమ్ముతారు, మీరు మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు ఇప్పుడు అని చెప్పంటే ఒక్కసారి తను భయపడిపోయింది. చూసి అంటే ఏమీ తెలియకుండా మోసం చేయడం వేరు, మన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని మన డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకొని, ఇది మీ నెంబరు, ఇది మీ క్లయింట్ నెంబరా, మీ క్లయింట్ పేరా, వాళ్ళు ఉంటున్న అడ్రస్ ఇదా అని అడిగినప్పుడు ఎవరికైనా కంగారు వస్తుంది కదా. సో ఆ పాయింట్లోని తను అర్థం కాలేదు, నేను అలా ఏం పంపించలేదండి, నేను నిజంగా ఏం చేయలేదంటే, మీ మాటలు వింటుంటే జెన్యున్గా అనిపిస్తుంది, సో నేను మా మేనేజర్తో కనెక్ట్ ఆర్ మా సుపీరియర్తో కనెక్ట్ చేస్తాను, మీరు స్కైప్లోకి రావాలి, స్కైప్లో అండ్ ఈ కాన్వర్జేషన్ గురించి ఎవరితోనే డిస్కస్ చేయకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు, మీరు స్కైప్లోకి వచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మేము అదంతా రికార్డింగ్ చేసుకొని అది మేము కోర్టులో సబ్మిట్ చేసుకుంటాము. నెక్స్ట్ కాన్వర్జేషన్ అట్లా వెళ్ళింది. సరే అని చెప్పి స్కైప్లో కూర్చున్న తర్వాత ఆ సెటప్, వాళ్ళు వీడియో ఆన్ చేసే ఉన్నారు, తిన్ని వీడియో ఆఫ్ చేయనివ్వలేదు, తిన్ని వీడియో ఆన్ చేసే పెట్టారు. ఆ సెటప్ అవన్నీ చూస్తే రియల్లీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్టు, అతను ఒక పోలీస్ ఆఫీసర్ అయినట్టు డ్రెస్ వేసుకొని క్లియర్లీ, అండ్ కమ్యూనికేషన్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. నాట్ లైక్ నార్మల్గా ఎవరో మాట్లాడంటే, మనకి కూడా ఇదివరకు చిన్న చిన్న స్కామ్స్ జరుగుతుండేవి OLXలోని వీటిలోని, అలా కాదు, చాలా ప్రొఫెషనల్గా ఉంది వాళ్ళ కాన్వర్జేషన్. సో దీనికి అది నిజమేమో అని ఇదే అయిందనమాట. సో మీరు ఇప్పుడు ముంబై రావాలి, ఇప్పటికిప్పుడు కోర్టులో హాజరుపరచాలి మిమ్మల్ని, అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ రూల్స్ గురించి కూడా చెప్తున్నారు, ఈ సెక్షన్ ప్రకారంగా, ఈ రూల్ ప్రకారంగా. సో ఆమె లిటరలీ భయపడిపోయింది, ఇప్పటికిప్పుడు నేను ఎలా రాగలను, నేను ఇక్కడ ఎక్కడో ఉన్నాను, మీరు చెప్తున్నారు కానీ అంత ఈజీ కాదు అది ఇది అంటే, అయితే పే చేయండి, మీరు ఏం చేయలేదని అంటే పే చేయండి మాకు, మీరు అమౌంట్ పే చేస్తే మేము వదిలేస్తాను, నా దగ్గర అంత డబ్బులు లేవండి అంటే, కాల్ మ్యూట్ పెట్టకుండా, స్కైప్ కాల్ని మ్యూట్ పెట్టకుండా ఫోన్లోని కాల్ చేసి ఎవరినైనా డబ్బులు అడిగి ఆ డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఎంత ఎమోషనల్లీ ఆమెను బ్లాక్మెయిల్ చేశారంటే, తను లిటరలీ భయపడిపోయింది, అమ్మో తర్వాత మీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించుకోండి, మీ పిల్లల పరిస్థితి ఏంటి, ఇట్లా కూడా ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేశారు. సో లిటరలీ తన దగ్గర డబ్బులు లేకపోయినా తనకి చుట్టాల వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ ఏమి చెప్పకుండా, లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, తను మాట్లాడుతున్న భాష అయినా కూడా తను మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయింది. ఇవేమీ తెలిస్తే ఏం జరుగుతుందో, తన ఫ్యామిలీకి ఏం జరుగుతుందో అన్న భయంతో నాకు డబ్బులు కావాలని అడిగి, డబ్బులు ఇలా ట్రాన్స్ఫర్ చేయగానే అక్కడ స్కైప్ కాల్ కట్టు, ఇక్కడ ఫోన్ కట్టు, అన్ని కట్టు, మొత్తం అయిపోయింది. తనకి ఏం జరిగింది అని ఒక రియలైజేషన్లోకి వచ్చే లోపే అన్నీ అయిపోయాయి. 1.5 lakh లాస్ అయిపోయింది. సో కనీసం అంటే గ్యాప్ కూడా ఇవ్వరు, ఫోన్ మాట్లాడుతున్నట్టుగానే స్కైప్ ఆన్ చేయమంటారు, స్కైప్లోకి రమ్మంటారు, యాప్ ఇస్తారు, ఎక్కడ గ్యాప్ ఇవ్వరు. దిస్ ఈస్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. వాళ్ళు ఏమంటారంటే, మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడ నుంచి మూవ్ అవ్వకూడదు అని అక్కడి నుంచి కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ భయపెడుతూ, యూనో ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పేసి మనని బాగా యూనో భయానికి గురి చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి స్కామ్స్లోని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా లాస్ అయ్యారు. ఆమె చిన్న ఒక ఇన్స్టాగ్రామ్ లో చిన్న షాప్ లో ఉన్నా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదయ్యారు. రీజన్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న మన డేటా. ఓకే మ్యామ్, అసలు ఈ డేటా వాళ్ళకి ఎలా అవుతుంది? అండ్ వాళ్ళు కమ్యూనికేషన్ చూసుకుంటే ఇక్కడ ఫోన్లో అనుకున్నాం, అండ్ స్కైప్లోకి ఎలా కన్వర్ట్ చేశారు అంటే, స్కైప్లోకి రమ్మన్నారు ఓకే,
అసలు మేజర్ ఎక్కడ జరుగుతుంది? ఫోన్ కాల్లోనా, వాట్సాప్ సంథింగ్ ఏదన్నా ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది ఇవన్నీ? మోస్ట్లీ మనకి కాల్ వస్తుంది, ఆ కాల్ మనం ఆన్సర్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి స్కైప్ లోకి తీసుకెళ్తారు. నాకు స్కైప్ లేదంటే ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా ఇది చేయాలి కూడా వాళ్ళే నేర్పిస్తారు. అవి చేయించి అక్కడ తీసుకొచ్చి వాళ్ళు లిటరలీ యూనో ఆ జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక పోలీస్ సెటప్ ని రెడీ చేస్తారు. అక్కడి నుంచి చేస్తారనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా వెళ్ళింది అంటే ఇది డేటా బ్రీచ్ కావచ్చు, లేకపోతే ఏమైనా సెల్ చేయొచ్చు. ఇప్పుడు మన డేటా ఆన్లైన్లో మనం చాలా డేటా ఇస్తుంటాం. సో కంపెనీస్ ప్రమోషనల్ డీటెయిల్స్ పంపించడానికి మన డేటా వాడుకుంటుంటుంది కదా, కొన్ని కంపెనీస్ సెల్ కూడా చేస్తాయి. సో అలా సెల్ చేసినప్పుడు అది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్తే దాని ఇంపాక్ట్. మనం పర్మిషన్ ఇస్తాం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి యూఆర్ గివింగ్ పర్మిషన్ అని చెప్పేసి. మనం పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దీని మీద చాలా మూవీస్ కూడా వచ్చాయి, మన డేటా వేరే రాంగ్ హ్యాండ్స్కి వెళ్ళడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేసి. బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేము యాజ్ ఆఫ్ నౌ. వాట్ కెన్ వి కంట్రోల్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా హ్యాండిల్ చేయాలని కంట్రోల్ చేయగలం. డిజిటల్ అరెస్ట్ లోని ఇది ఒక వన్ పార్ట్. దీంట్లో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అసలు స్కామ్స్కి వచ్చేటప్పటికి ఎన్ని వేస్ లోని స్కామ్స్టర్స్ అంటే జనాల్ని యూనో దోచుకోవడానికి ట్రై చేస్తున్నారంటే దీని గురించి ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే అంత మంచిది. నేను నార్మల్గా వీడియో షేర్ చేయండి అని అడగను, బట్ ఈ వీడియో మాత్రం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరు వాళ్ళ అమౌంట్ ని సేవ్ చేసుకున్నా కూడా యూనో ఫ్యూచర్ జనరేషన్స్ సఫర్ అవ్వకుండా ఉంటారు. ఈ అమ్మాయిది చిన్న అమౌంటే, ఇమాజిన్ లక్షల్లో కోట్లలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మ్యామ్ మీరు అన్నది కరెక్టే, కోట్లు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. ఆ కాల్ రాగానే మనం టెన్షన్ అయిపోతూ ఉంటాం. చాలా మంది టెన్షన్ ఫీల్ అయిపోయి ఏం చేయలేదు వాళ్ళ మాట వింటూ ఉంటారు. ఏంటి మాక్సిమం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఎక్కడ చేస్తున్నాం, ఏం వర్క్ చేస్తున్నాం, మన నేమ్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, మన బ్యాంక్ డీటెయిల్తో సహా అన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అసలు ఇంత డీటెయిల్స్ చెప్పినప్పుడు మనం నిజమే అని నమ్మి టెన్షన్ ఫీల్ అయ్యి వాళ్ళకి లొంగిపోతుంటాం. అసలు ఈ కాల్ రాగానే మనం ఎలా ఫర్దర్ స్టెప్ ఎలా ఇయ్యాలంటారు వాటి నుంచి బయటకు పడాలంటే? వీళ్ళు ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళు 2 types లో వర్క్ చేస్తారు. ఒకటి మన గ్రీడ్ మీద వర్క్ చేస్తారు, అంటే మన ఆశ మీద వర్క్ చేస్తారు. అత్యాశ ఉంటుంది కదా ఫాస్ట్గా, అలా మీకు ఫాస్ట్గా మనీ వస్తుంది అట్లా చూపిస్తారు, లేదా బాగా భయపెడతారు. ఈ 2 సినారియోస్ ఏదైనా కూడా ఒకళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎండ్ చేయాలి. ఆ కాన్వర్జేషన్ ఫ్లోలో వెళ్ళిపోతే డెఫినెట్లీ మనం మిస్టేక్ చేస్తాం. ఆ కాన్వర్జేషన్ ఎండ్ ఎలా చేయాలి? ఇప్పుడు నార్మల్గా అంటున్నాను, మనం ఫోన్ మాట్లాడుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోదా? అయిపోతుంది కదా. లేదా ఫోన్ చేజారి కింద పడిపోయినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోదా? సో అలానే అది జెన్యూన్ కేసే అనుకుందాం, నిజంగా ఒక పోలీసే ఫోన్ చేశాడు అనుకుందాం, బట్ ఫోన్ ఛార్జ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కదా, రీఛార్జ్. సో స్విచ్ ఆఫ్ చేసేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి మీకు తెలిసిన ఎవరితో పక్కనో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అప్పుడు కంటిన్యూ చేయండి. మళ్ళీ ఆ కాల్ వస్తే ఈలోపు ఒక ఐడియాస్ వస్తాయి కదా మన మైండ్లోకి. వాళ్ళు ప్లే చేసే గేమ్ ఏంటి అంటే మన మైండ్లోకి ఐడియాస్ రాకుండా కంటిన్యూస్గా కాన్వర్జేషన్లో మాట్లాడుతూనే ఉంటారు. అది మనం ఏం చేయాలి? ఇంకొక కేసు చెప్తా. ఈమె ఒక ఇన్సూరెన్స్ తీసుకుంది పాలసీ. సో తనకి ఫోన్ వచ్చినప్పుడు తన పాలసీ డీటెయిల్స్, తన పాన్ కార్డ్ నెంబర్, తన పాలసీ నెంబర్, తన పాలసీ ఎవరి దగ్గర తీసుకుంది, అండ్ ఆ పాలసీ అమౌంట్ ఎంత, అప్పుడున్న అడ్రస్ ఏంటి, ఇంత డీటెయిల్గా ఆమెకి చెప్పి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పారు. మేము బ్యాంక్ నుంచి మీకు కాల్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ పాలసీ మీరు మా బ్యాంక్లో ఈ డేట్లో తీసుకున్నారు, ఈ పాలసీ మీద మీకు రీఫండ్ వస్తుంది, సో మీకు ఆ రీఫండ్ కోసం నేను కాల్ చేశాను, నాకు మీరు కరెంట్ ఉంటున్న అడ్రస్ కన్ఫర్మ్ చేయండి, ఇవి కన్ఫర్మ్ చేయండి అని చెప్పాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి దీనికి ఒక ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఒక 5,000 రూపీస్ మీరు పే చేయండి, నేను స్కానర్ పంపిస్తాను. ఈ ముక్క చెప్పినంత వరకు ఆమె ఫ్రాడ్ కాదని కూడా అనుకోలేదు. అక్కడ తనకు డౌట్ వచ్చింది, ఇదేంటి బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా, బ్యాంక్ నుంచి ఫోన్ చేసే ఏ ఎంప్లాయీ కూడా నేను ఒక స్కానర్ పంపిస్తాను, అమౌంట్ పే చేయండి అన్నారు కదా. ఆ టైంలో తను నాకు కాల్ చేసి నన్ను కాన్ఫరెన్స్లో కలిపింది. అప్పుడు మేము మాట్లాడితే వాడు ఫ్రాడ్స్టర్ అని అర్థమైంది మా ఇద్దరికి. అండ్ నేను అబ్బాయితో ఒకటే, అదే ఎవరైతే అటు పక్క కాన్వర్జేషన్లో మాట్లాడుతున్నాడో వాడికి ఒకటే చెప్పాం, నిజంగా ఈ అమౌంట్ వస్తే మేము బ్యాంక్ వెళ్ళి తీసుకుంటాము, మీ ద్వారా మీకు స్కానర్ చేసి డబ్బులు ఇచ్చి పంపించాల్సిన అవసరం లేదు, బ్యాంక్ వెళ్ళి అక్కడి నుంచే తీసుకుంటామని అనగానే కాల్ కట్ అయిపోయింది. సో తను ఆ టైంలో ఆలోచించింది, ఒక స్కానర్ అడుగుతున్నాడు అంటే వీళ్ళు మోస్ట్లీ మన ఏం అడుగుతారు, అయితే ఓటీపీ అడుగుతారు, లేదా అమౌంట్ అడుగుతారు, రైట్, లేదా మన డీటెయిల్స్ అడుగుతారు. ఈ 3 అడగకుండా ఉన్నంత వరకు మనం సేఫే. మనం ఏం డీటెయిల్స్ అడుగుతున్నారు దీనికి చాలా అటెన్షన్ పే చేయాలి. ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి ఆటోమేటెడ్ కాల్స్, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఏంటి, మీ నెంబర్ డిస్కనెక్ట్ అయిపోతుంది, మీ నెంబర్ ట్రై నుంచి కాల్ చేస్తున్నాం. ట్రై అని ఐడియా ఉందా? అది
మొబైల్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అన్నమాట. మేము ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మీ నంబర్ డిస్కనెక్ట్ అయిపోతుంది, 1 నొక్కండి మా కస్టమర్ కేర్ తో మాట్లాడడానికి. ఇది ఒక ఫ్రాడ్ కాల్. అబ్సల్యూట్లీ రీసెంట్ గా వచ్చింది మ్యామ్ నాకు. యా, మీది అంటే మీకు మల్టిపుల్ కాల్స్ అవడం వల్ల టెలికమ్యూనికేట్ వాళ్ళు మీ కాల్స్ ని బ్లాక్ చేస్తున్నారు. అంటే మీ సర్వీసెస్ కొన్ని ఫ్యూ అవర్స్ పని చేయవు, దీన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవాలంటే నంబర్ నొక్కండి అని చెప్పేసి నాకు ఒక కాల్ వచ్చి నన్ను మెసేజ్ కూడా వచ్చింది, ఆ లింక్ ని క్లిక్ చేయండి అని చెప్పేసి. నేను లైట్ తీసుకున్నా, అండ్ బ్లాక్ అయితే కాల్స్ వెళ్ళవు కదని చెప్పేసి ఒక కాల్ చేసి చూస్తే వెళ్తుంది. సో సర్వీసెస్ బాగానే ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పి ఆలోచించా, కానీ ఇది ఫ్రాడ్ అని తెలియదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఈ మధ్య నాకు మల్టిపుల్ కాల్స్ వస్తా ఉన్నాయి నార్మల్ గా ఆఫీస్ పర్పస్ మీద, దాని వల్ల జరిగింది అనుకున్నాను, ఫ్రాడ్ అని తెలియదు మేము నాకు. ఇది ఒక ఫ్రాడ్, ఇది కొత్త ఫ్రాడ్. దీంట్లో సెకండ్ ఫ్రాడ్ ఏంటి అంటే, మీరు ఆర్డర్ చేసిన స్విగ్గీ జొమాటో పార్సిల్ వెయిట్ చేస్తుంది, అక్కడ ఓటీపీ చెప్పండి. ఆర్ ఆ పార్సిల్ కోసం మీకు పార్సిల్ డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్ వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళకి 9 నొక్కి వాళ్ళతో మాట్లాడండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రాడ్. ఇది కొత్తగా స్టార్ట్ అయింది. అండ్ అలానే మీరు వెయిట్ చేస్తున్న రైడ్, ఇప్పుడు మనం ఓలా ఊబర్ బుక్ చేసుకుంటాం కదా, ఆ రైడ్ మీకోసం వెయిట్ చేస్తుంది, ఓటీపీ చెప్పండి. జస్ట్ ఇమాజిన్, నేను రైడ్ బుక్ చేసుకున్నాను, నేను దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఓటీపీ చెప్పండి అంటే నేను ఏమి చేస్తాను కదా. అదే నేను బుక్ చేసుకోలేదు అనుకో, నాకు అలాంటి కాల్ వచ్చినా నేను పట్టించుకోను. సో వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీ కూడా వదలటం లేదు, ఎస్పెషల్లీ ఈ ఫ్రాడ్ చేయడంలోని. ఇది 1 వే. ఆటోమేటెడ్ కాల్స్ ఏది వచ్చినా కూడా దాంట్లోని ప్రెస్ 9 నొక్కండి, ప్రెస్ 1 నొక్కండి అంటే ప్లీజ్ అవి నొక్కద్దు. ఎందుకంటే దానివల్ల మన డేటాని మనం ఇచ్చుకున్నట్టే. ఇది చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా, అంటే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ గురించి ఇది. అండ్ సెకండ్, పోలీస్, మేము వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, ఆర్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఆధార్ కార్డ్ వెరిఫై చేయాలి, మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోయింది, మిస్యూజ్ అయింది, ఇట్లాంటివి వస్తున్నాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫ్రాడ్ కాలే. మీకు అలాంటి ఏమైనా బ్లాక్ అయితే మీకు మెసేజెస్ ద్వారా వస్తాయి, లేదా మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలి, కానీ మీకు పోలీసులు ఫోన్ చేయరు, రైట్. ఇది కూడా ఫ్రాడ్. ఒకవేళ నిజంగా పోలీస్ ఫోన్ చేస్తే ఇంటికి రమ్మనండి, ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం రండి, అప్పుడు చూసుకుందాం అనేసి. ఓవర్ ద కాల్ ఏది అడిగినా కూడా ఇవ్వద్దు. అండ్ థర్డ్, రాంగ్ పేమెంట్ సెంట్. యూపీఐలోని ఒక స్క్రీన్ షాట్ మనకు వాట్సాప్లో వస్తుంది అనమాట. నేను బై మిస్టేక్ మీకు అమౌంట్ ఎవరికో పంపించబోయి మీకు పంపించేసానండి, ఇదిగోండి నా పేమెంట్ వెళ్ళిపోయింది, ప్లీజ్ నా అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఇది నా జీపే నెంబరు, ఇది నా యూపీఐ స్కానర్స్ అని. వాళ్ళు పంపించిన మెసేజ్ చూసి నిజం అనుకొని మనం చెక్ చేస్తే కనుక మన అమౌంట్, అది నిజం అనుకొని మనం ట్రాన్స్ఫర్ చేస్తే మన అమౌంట్ పోతుంది. వాళ్ళు నాకు మీ అకౌంట్ అసలు ఆల్మోస్ట్ ఒక 20 to 35 డిఫరెంట్ వేస్ ఉన్నాయి జనాలను మోసం చేసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి OLX స్కామ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మనం ఏదైనా ఒక బైకో లేకపోతే కారో సెకండ్ హ్యాండ్ కమ్మడానికి పెడితే ఫస్ట్ కాల్ వస్తుంది, నేను ఇక్కడ లేను, ఈ ప్రోడక్ట్ నేను తీసేసుకుంటాను అండ్ నేను మీకు జీపే చేస్తాను, నెంబర్ అడుగుతారు, తర్వాత నేను పంపించాను స్క్రీన్ షాట్ ఇదిగోండి అని చెప్పి పంపిస్తారు. ఆ స్క్రీన్ షాట్లోని క్లిక్ చేస్తే మన పిన్ అడుగుతుంది, అది లింక్ పంపిస్తారు, ఇగో చెక్ చేయండి అని. నేను అది క్లిక్ చేసి వెళ్తే మన పిన్ అడుగుతుంది, మనం పిన్ ఎంటర్ చేసామంటే మన అకౌంట్ నుంచి అమౌంట్ పోతుంది. సో ఇది ఇంకొక ఫ్రాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని, ట్రేడింగ్ టిప్స్ ఇస్తాము, ఇవి చేస్తామని టెలిగ్రామ్లో విపరీతంగా మోసాలు చేస్తున్నారు. ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అనేసి కొన్ని చోట్ల వింటున్నాం, బ్లాక్ వెబ్ అని చెప్పేసి, డార్క్ వెబ్ అని. ఈ డార్క్ వెబ్ అంటే పర్టికులర్ సైట్ ఉంటుందేమో, సంథింగ్ ఏదన్నా ఒక సెర్చ్ ఇంజిన్ అనేది ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఈ టెలిగ్రామ్ అనే ఒక సైట్ కూడా ఒక డార్క్ వెబ్ లా తయారైపోయింది, రైట్. నెక్స్ట్ ఫిషింగ్ వెబ్సైట్స్ అంటారు, అంటే డిట్టో సేమ్ టు సేమ్ మన వెబ్సైట్, బ్యాంక్ వెబ్సైట్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. మధ్యలో ఇప్పుడు ICICIbank.com అని ఉన్నదానికి ICICI Bank BAN.K.com అని ఉంటుంది అనమాట. మిస్ అవ్వచ్చు, యాడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. చూడడానికి ఇంటర్ఫేస్ అంతా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది, బట్ అక్కడ క్లిక్ చేసి కనుక పేమెంట్ చేస్తే మన అమౌంట్ అంతా అయిపోయింది, మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్నవి, బట్ ఈ చిన్ని తప్పులే మన పెద్ద అమౌంట్స్ లాస్ అవ్వడానికి కాజ్ అయ్యే మెయిన్ రీజన్. ఇంకొకటి జాబ్స్, మీకు ఫ్రీగా జాబ్స్ ఇప్పిస్తాం, ఆన్లైన్ జాబ్స్ ఇప్పిస్తాం, 5,000 పే చేయండి, డేటా ఎంట్రీ జాబ్స్, నెలకి 30,000 వస్తుంది, నెలకి 50,000 వస్తుంది అని చెప్పేసి. ఈ జాబ్ పోర్టల్స్లో కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట, అంటే స్కామ్. ఎలాగా మీ దగ్గర ఏం కట్టించుకోరు, ఫస్ట్ ఏం చెప్తారు, మా దగ్గర జాబ్కి జాయిన్ అవ్వండి అని చెప్తారు, ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, క్రిప్టో కరెన్సీ లాగా అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 500 పెట్టండి అని ఒక యాప్ని డౌన్లోడ్ చేయిస్తారు. మనం యాప్ అది ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయమంటారు.
మనం యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులోని డిపాజిట్ చేయమంటారు. అది మీ అకౌంటే, మీ అకౌంట్లో మీరు డిపాజిట్ చేస్తున్నారు అని 500 రూపీస్ అందులో డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఒక చిన్ని టాస్క్లు ఇస్తారనమాట. ఆ టాస్క్ని కనుక మనం చేసేయాలి, వాళ్ళు టైం లిమిట్ ఇచ్చి టాస్క్ ఇస్తారు. అది ఫినిష్ చేసిన వెంటనే మీ అకౌంట్లో అంటే ఆ యాప్లోని అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. 500కి ఇంకొకటి 50 రూపీస్, 100 రూపీస్. సో ఒక రోజులో మీకు అలా ఒక 10-15 యాక్టివిటీస్ ఇచ్చి ఒక రోజులో మీ 500ని 2000 చేసేస్తారు. అది చూడగానే మనం ఏమనుకుంటాం, బోల్డ్ డబ్బులు వస్తాయి అనేసి. ఇప్పుడు నెక్స్ట్ నుంచి గ్రూప్స్లో పెడతారనమాట. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లోని. ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు గ్రూప్ అంతా వర్క్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాల్సింది 10,000 అంటారు. సో 500 నుంచి 10,000 ఇన్వెస్ట్ చేస్తారు. 10,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు వర్క్ చేయలేకపోతే, ప్రాబ్లం అయింది, మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, దాన్ని అన్బ్లాక్ చేయడానికి ఇంకో 5,000 కట్టాలి, దానికి GST ఇంకో 5,000 కట్టాలి. అలా మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండానే 500 నుంచి స్టార్ట్ చేసి లక్షల దాకా తీసేసుకుంటారు. ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఎవరైతే ఎస్పెషల్లీ జాబ్ లేకపోతే ఎక్స్ట్రా మనీ కోసం ట్రై చేస్తుంటారో ఇలాంటి వాళ్ళందరూ వీటికి చాలా అట్రాక్ట్ అయిపోయి, అండ్ వాళ్ళ దగ్గర లేనప్పుడు నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్లో కూడా తను కూడా ఏం చేసిందంటే ఇట్లానే అంటే వాళ్ళు 2.5 lakhs వరకు వాళ్ళ దగ్గర బ్లాకేజ్ అయిపోయింది. అది విడిపించాలంటే ఇంకో 1,00,000 కట్టాలి, అప్పుడే మొత్తం విడిపించడానికి అవుతుందంటే తను గోల్డ్ కూడా పెట్టి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇచ్చింది. సో ఇవి తెలియకుండానే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీకు డౌట్ ఉన్నప్పుడు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ఇలా ఎవ్వరు కూడా జాబ్స్ పేరుతో మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇవ్వరు, అది అర్థం చేసుకోండి. జాబ్ ఇచ్చేవాళ్ళు మీకు నేర్పించిస్తారు, లేదంటే మీరు నేర్చుకొని ఒక ఉద్యోగానికి వెళ్ళాలి. కానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఎలా నమ్ముతారు? అది 100% జెన్యూన్ కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వేస్లోని మనని మోసం చేయడానికి అక్కడ జనాలు రెడీగా ఉన్నారు. సో ఏం చేయాలి, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, OTP కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఏది కూడా బయట షేర్ చేయొద్దు. ఫోన్లో వచ్చి అడిగినా ఎవ్వరికి షేర్ చేయొద్దు. అలా షేర్ చేయాల్సి అంటే ఈవెన్ పార్సెల్స్, మనకు వచ్చే పార్సెల్స్ ఉంటాయి కదా అమెజాన్, వాటి మీద దాని మీద ఉన్న అడ్రసెస్ని వాటిని కూడా మనం చిదిపేసి పడేయాలి. అలా పార్సెల్స్ కవర్స్ని అలా పడేయొద్దు, దానివల్ల కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఎస్, అలానే మనకి ఎవరైనా పోలీసులని ఇలా అని బెదిరిస్తే అది డైరెక్ట్గా వెబ్సైట్స్లో లేదా మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని డైరెక్ట్గా మీరే కస్టమర్ కేర్కి కాల్ చేసి కనుక్కోండి ఇది కరెక్టా కాదా అని. ఆన్ ద స్పాట్, ఆన్ ద కాల్ ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు, ఎలాంటి మనీని కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఆన్ ద స్పాట్ మీకు ఏం డౌట్ వచ్చినా కూడా ఒక కాల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి, ఎవరితోనే డిస్కస్ చేసే డిసైడ్ అవ్వండి. సో గుర్తుపెట్టుకోండి, OTPs కానీ ఇవి కానీ ఏం అడిగినా కూడా ఇవేమి మనం ఇవ్వకూడదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.